శ్రీవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో మీరు శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉందండి. మనకి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మీకు విఐపి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ దర్శన టికెట్ ద్వారా మీరు శ్రీవారిని మొదటి గడప నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు శ్రీవారికి మధ్య కేవలం 9 అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. దాని ఏంటంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎవరైతే 10,000 రూపాయలు శ్రీవారికి డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి దర్శనం, అదేవిధంగా 1000 రూపాయల రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుందండి. ఇది మనకి ఆన్లైన్లోను, అదేవిధంగా ఆఫ్లైన్లోను, అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్లో మనకి ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే ఉదయం 7 గంటలకి ఈ శ్రీవారికి సముద్ర బట్టి కోటాలో ఈ దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేయూఆర్బి దగ్గరలో ఉన్న అన్నమయ్య భవన్లో కూడా మీకు ఈ శ్రీవారికి సముద్రపడే టికెట్లు అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. అంటే శ్రీవారి కోటాలో శ్రీవారిని దర్శించుకోవాలంటే ఈచ్ పర్సన్ వచ్చేసి 11,500 అవుతుందండి. అంటే 10,000 రూపాయలు శ్రీవారికి, 500 రూపాయలు విఐపి దర్శనం, 1000 రూపాయల అకామిడేషన్ కూడా వీళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈచ్ పర్సన్కి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అయితే మీరు 3 నెలల ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఈ శ్రీవారికి సముద్రపడే టికెట్ ద్వారా చిన్నపిల్లలను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దీనికి మీకు ఆధార్ కార్డు, బేబీ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అక్కడ జేయూఆర్బి దగ్గర మీరు సబ్మిట్ చేసి, అంటే మీరు ఎక్కడైతే టికెట్ తీసుకుంటారో అక్కడ సబ్మిట్ చేసి మీరు శ్రీవారి యొక్క సేవలో మీరు తరించడానికి అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి సముద్ర బట్టి కోటాలో శ్రీవారి యొక్క దర్శనం ఉన్నది అదే రోజున, మీరు ఏ రోజున అయితే శ్రీవారి యొక్క దర్శన టికెట్ తీసుకున్నారో అదే రోజున మీకు సాయంత్రం 4:30 స్వామివారి యొక్క దర్శనం అయితే మీకు టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.